అందరు బాగుండాలి, అందరూ ఉండాలి. ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి నేను ఏంటంటే రేపు సండే కదా, సండే రోజు వచ్చేసి నేను టిఫిన్ కోసం అన్నట్టుగా దోశ పిండి నానబెట్టినట్టు దోశలకు బియ్యం నానబెట్టిన, బియ్యం, శనగపప్పు, మెంతులు, మినపప్పు, కొంచెం అటుకులు. దోశ అనేది మంచిగా వస్తుంది అన్నట్టుగా నేను కొన్ని అటుకులు వేస్తాను. అప్పుడప్పుడు ఎప్పుడన్నా ఒకసారి వేస్తాను ఉన్నప్పుడు, లేదంటే అట్లా వేసేస్తా. ఇప్పుడు కానీ మా పిల్లలు స్కూల్ నుంచి వస్తారు కాబట్టి ఏదైనా స్నాక్స్ లేదన్నట్టుగా ఈరోజు అన్నం ఉంది కానీ అన్నం తినదన్నారు, ఏదైనా వేసి పెట్టాలన్నారు. వచ్చే వరకు ఖచ్చితంగా వేయాలని పొద్దుగాల వార్నింగ్ ఇచ్చిపోయింది మా చిన్న పాప. అందుకని ఇక అట్లా ఇక సాయంత్రం ఫుడ్గా వస్తాయి ఈరోజు అన్నట్టుగా నేను ఇక దోశ పిండి అనేది ఉదయం నానబెట్టినా, ఉదయం నానబెట్టి పెట్టినా. ఇప్పుడు రుబ్బుతున్న ఫ్రెండ్స్గా రుబ్బి ఇక్కడ దోశలు వేసుకోవాలి. వచ్చే వరకు దోశ వేసి పెట్టాలి. కొన్ని కొన్ని వేసి రుబ్బి పెట్టాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇంకా మిక్సీ పట్టేసిన మొత్తం. ఉదయం నానబెట్టింది కదా మంచిగా తొందరనే వేగిపోతుంది, ఎందుకంటే మంచిగా నానతాయి కదా బియ్యం కానీ మినపప్పు, శనగపప్పు. నేను కొంచెం ఎక్కువనే నానబెట్టాను, ఎందుకంటే సాయంత్రంకి వస్తే మళ్ళీ 2-3 రోజులకు వస్తుంది అన్నట్టుగా ఫ్రిడ్జ్లో పెట్టి పెడతాయి కదా, ఎప్పుడైనా ఇష్టం ఉన్నప్పుడు వేసుకోవచ్చు అన్నట్టు. అంటే ఇంతకుముందు అయితే ఎప్పటికప్పుడే వేసేదాన్ని, ఈ మధ్యలోనే కొంచెం ఎప్పుడైనా చేసుకుని తినొచ్చు అన్నట్టు ఏమైనా లేనప్పుడు ఇంకా కొంచెం ఎక్కువ నానబెడుతున్నా. ఇప్పుడు కేజీ నానబెట్టినా అన్నట్టు, కేజీ బియ్యం నానబెట్టినా ఫ్రెండ్స్. ఇంకా మొత్తం ఇట్లా పట్టి పెట్టాలి. ఇంకా మన పొద్దుగాల నానబెట్టిన కాబట్టి మంచిగా నానినాయి అన్నీ మొత్తం నాని మంచిగా బెదుతాయి అన్నట్టు. ఇప్పుడు మొత్తం అలాగే పట్టి పెట్టుకోవాలన్నట్టు. పట్టిన తర్వాత చూపిస్తాను నేను ఫ్రెండ్స్. నేనైతే పట్టిన దోశ పిండి ఇదైతే సండే రోజుకు ఉదయానికి. ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు వేయడానికి నేను ఏం చేస్తున్నా అంటే కొంచెం అప్పుడప్పుడే రుబ్బేస్తే కొంచెం గట్టిగా వస్తాయి కదా దోశలు, కొంచెం మెత్తగా రావడానికి నేను కొంచెం అయితే రైస్ వేస్తున్నాను. అటుకులు వేసిన కదా, కొంచెం అటుకులు వేసిన కాబట్టి కొంచెం రైస్ కూడా వేస్తే అప్పటికప్పుడు వేసుకోవడానికి కొంచెం మంచిగా ఉంటుంది నాకు, కొంచెం మెత్తగా వస్తాయి అన్నట్టు. నేను కొంచెం రైస్ వేస్తున్నాను ఇందులో. పట్టిన కొంచెం పిండి కొంచెం మెత్త పట్టిన తర్వాత రైస్ అనేది వేస్తున్నా. సరిపోతుంది. కొంచెం రైస్ వేసిన అన్నట్టు. కొంచెం రైస్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మిక్సీ పట్టుకొని తర్వాత దోశలు వేసుకోవాలి. దోశలు ఎట్లా వస్తుందో చూపిస్తాను. కొంచెం అల్లం వేసి బియ్యం అయితే మిక్సీ పట్టుకున్నాం. ఇప్పటికిప్పుడు దోశలు వేసుకోవడానికి కొంచెం మెత్త వస్తాయి, కొంచెం మెత్త ఉంటేనే బాగుంటుంది. ఎందుకంటే అప్పటికప్పుడు వేసినాం అనుకో కొంచెం గట్టిగా వస్తాయి కాబట్టి నేను కొంచెం అన్నం వేసినాను. కోసి పెట్టుకొని కొంచెం సాల్ట్ వేసి కలిపి కోసేపు పక్క పెట్టి చట్నీ వేస్తాం, పల్లి చట్నీ. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసి కలిపి పెడదాం. నేను ఎప్పుడైనా దోశలు వేసే ముందే సాల్ట్ వేస్తాను, అంటే ఫస్ట్ వేసి పెట్టాను. వేసి పెడితే కొంచెం ఇట్లా వస్తుంది, పులిసిపోతుంది. మనం ఫ్రిడ్జ్లో పెట్టినా సరే కొంచెం స్మెల్ వస్తుంది. అంటే అప్పుడు కొంచెం మనం ఎంత కావాలో అంత తీసుకొని కొంచెం సాల్ట్ కలుపుకొని వేసుకున్నాం అనుకో అప్పటికప్పుడు బాగుంటుంది అన్నట్టు. కొంచెం సాల్ట్ కొంచెం చక్కెర కూడా వేస్తున్నా. చక్కెర వేస్తే కొంచెం దోశ అనేది ఎరుపు వస్తుంది, బాగుంటుంది. కలిపి పక్క పెట్టి పల్లి చట్నీ వేసుకున్నప్పుడు కలిసి మళ్ళీ అట్లా అరుస్తుంది. నేను ఇంతలు ఉన్నాను ఇంకా అరుస్తూ ఉంటుంది, మన దగ్గర ఉండాలి, ఎప్పుడు అని కనబడాలి. నేను మా పాప ఈతలు ఉన్నాం, వాళ్ళు స్కూల్కి పోయి ఇవ్వలేదు, నా దగ్గర ఎవరైనా ఉండాలి. అసలు బుద్ధి అస్సలు ఉండలేడు ఒక్కడు. ఇది కలిపి పెట్టేసి కొద్దిసేపు ఒక 10 నిమిషాలు పక్క పెట్టేసి మన చట్నీ వేసుకునే లోపు ఇది మంచిగా అయిపోతుంది. ఫ్రెండ్స్ నేను చట్నీ వేద్దామని పల్లీల దగ్గరికి పోతే పల్లీలు లేవన్నట్టు. ఎందుకు అనుకుని నేను చేయడం అనుకోతే లేవు. ఇప్పుడు పల్లీలు వచ్చిన తర్వాత చట్నీ వేయాలి. మా లక్కీ అడగంగా చేస్తున్నాను అన్నట్టు, నాకు హెల్పింగ్ చేస్తాడు, చాలా మంచిది మా లక్కీ. మొలిచి మమ్మీ మొలిచి అని కొట్టకాడని చేస్తాడు, కట్ట తింటాడు పల్లీలు ఉండలేస్తే. ఇది వచ్చిన తర్వాత చట్నీ వేయాలి. ఇంటి దగ్గర నుంచి ఒకటేసారి ఒక బస్సు వేసి ఇస్తారు అన్నట్టు. ఆ బస్సు అనేది అట్లే పెడతాం. వీళ్ళు ఉన్నప్పుడు కొట్టినా కానీ మా ఆయనకి ఇష్టం పల్లీలు, అప్పుడప్పుడు వేపుకొని తింటాడు అన్నట్టుగా. ఉన్నప్పుడు ఇంటి దగ్గర ఉన్నప్పుడు వేపుకొని తింటాడు. ఎట్లే టైం ఉన్నప్పుడు కొట్టి పెడతాను, లేదంటే అప్పటికప్పుడు ఒలిచేస్తాయి. ఇట్లా చట్నీలు ఇట్లా వేసినప్పుడు అప్పటికప్పుడు కొలిచేస్తాను. ఎన్ని చట్నీలకు ఎన్ని పడతాయి, కొన్ని అని పడతాయి కాబట్టి ఒలిచి పెట్టినా కానీ ఏమంటారు పురుగు వస్తుంది అన్నట్టు. ఎక్కువ ఒలిచిపెట్టినా కానీ పురుగు వస్తుంది అన్నట్టు. ఇట్లుంటే ఖరాబ్ కావు, అప్పుడప్పుడు ఎండకు వస్తా. అందుకని అట్లా మళ్ళీ పల్లీలు వచ్చి రాక ఇవి జరుపుకోవాలన్నట్టు. బయట కొనాలంటే చాలా రేట్ ఉంటుంది.
వాళ్ళకి ఇంకా తోక చుట్టూ తిరుగుతాడు. ఆ తోక అన్ని వెరైటీకి కొడుతుంది. ఆ తోక చుట్టూ తిరిగి ఊరికే కొరుకుంటాడు ఆ తోక. అబ్బా 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 భలే బుద్ధులు వచ్చేస్తున్నాను నీకు. గలీజ్ తినాలి అది వచ్చినావా లెక్కే ఓమ్మా వచ్చినావాలి. ఫ్రెండ్స్ మా చిన్న పాప వచ్చింది స్కూల్ నుంచి. ఆమె వచ్చేవరకు అయితే రెడీ కాలేదు. ఇక మా లక్కీగాడు అయితే ఇక దూరం తడగా వేస్తాడు. పోయేవాడు ఏడుస్తాడు, వచ్చేవాడు రిసీవ్ చేసుకుంటాడు. అలాని ఎట్లా బాబా ఎన్నడూ దూలే అన్నట్టే చేస్తుంది కదా. ఆగ బాగా పోయామా ముద్దులే ముద్దులు ఇక మా ఆయన వస్తే ఇక మా ఆయనలో పిల్లవాడి ఆగం చేస్తుంది. నేను కొద్దిసేపు బయటకు వచ్చినా సరే దానికి ఏమనిపిస్తుందో ఏమో బాగా మొత్తుకుంటుంది. ఇక అట్లా చేస్తుంది. ప్రేమ ఎక్కువ చాలా మనకి అంటే మేము లేని అస్సలు ఉండలేదు. దానివల్ల చాలా పడుతుంది. బాబా ఇది రాలే అమ్మ అక్క కడుకొచ్చుకోదా మొక్క ఇట్లంగా వద్దా ఇక నీ దగ్గరనే ఆట ఆడాలా. నువ్వు ఏదో పెద్ద స్కూల్కి పోయి వచ్చినట్టు స్కూల్కి పోయి వచ్చినావా నువ్వు. అబ్బా రేపటి నుంచి అక్క దగ్గర అక్క ఎక్కడ పోతావా లక్కి స్కూల్కి పోతావా. ఓమ్మా ఇక్కడ చూడు లక్కి బాయ్. పల్లీలో వచ్చినాం కదా దీన్ని వేసుకోవాలి. పల్లీలు అప్పటికప్పుడు వంచుకొని మనం చట్నీ వేసుకుంటే సూపర్ ఉంటుంది. టేస్ట్ కొబ్బరి తీసుకొచ్చిన ఇవి ఇంతమంది నేను టేబుల్లో కొట్టినాం కదా కొబ్బరికాయలు. ఆ కొబ్బరికాయలు అన్నీ ఇట్లా స్టోర్ చేసి పెడతానట్టు ప్లాస్టిక్ డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుంటే మనకి అన్ని రోజులన్నీ నీళ్ళు ఉంటాయి అన్నట్టు. నీళ్ళు చట్నీలు ఇట్లా వేసుకున్నప్పుడు అవసరం వస్తాయి. కొంచెం చింతపండు వేసుకున్నాము అట్లా బాగుంటాయి టేస్ట్. అయితే వేసిపోయాయి. ఇప్పుడు చాట్లో వస్తుంది. పల్లీలు చల్లార వరకు మనకు మిరపకాయలుగా ఫ్రై అవుతాయి. మిరపకాయలు వేసుకుంటే కొంచెం కొబ్బరి తీసుకుందాంగా. ఇది ఫ్రిడ్జ్లో పెట్టేసి వస్తుంది. ఎక్కువసేపు ఉన్న వాటర్ టేస్ట్ ఉండదు. నూనె అయిపోయింది డబ్బాలో నూనె పోసి పెట్టుకోవాలి. నూనె ప్యాకెట్ తీసిన కొంచెం నూనె ఉంది. మిరపకాయలు 7 నుంచి 1 నూనె పోసాం కదా చింతపండు అంటే కాబట్టి 210 రూపాయలు నూనె అంటే ఒకటేసారి 3-4 వేస్తాం అన్నట్టు. ఇంకా అయిపోయింది. ఇంకా లాస్ట్ ఫైనల్ అయిపోయింది. ఇంకా మళ్ళీ సరుకులు తీసుకురావాలి. 10 తారీఖు వరకు తీసుకురావాలి. కొంచెం కొత్తిమీర పుదీనా వేద్దామని తీసుకున్నాం. కొంచెం కరివేపాకు ఇట్లా కవర్లో కట్టి పెట్టుకున్నాక ఫ్రెష్ ఉంటుంది మంచిగా. కొంచెం పుదీనా రాలింది ఎందుకంటే ఒకరోజు కరెంట్ అంతా పోయింది. కరెంటు పోతే కొంచెం ఫ్రెష్గానే ఉంది కానీ రాలుతుందండి. పుదీనా కరివేపాకు ఒక దాంట్లో వేసుకోవచ్చు బాగుంటుందండి టేస్ట్. ఫస్ట్ టైం నేను ఎప్పుడు వేయను. ఇదిగో టమాటా అయితే ఫస్ట్ టైం వేసుకున్నాను బాగుంటుంది. అలాగే కొబ్బరి ముక్కలతో కట్ చేద్దాం. కొంచెం మగ్గితే బాగుంటుంది టేస్ట్. అట్లా ఆయిల్లో ఫ్రై అవుతాయి కదా. ఇప్పుడు పుదీనా కొంచెం కరివేపాకు వేస్తున్నాం. ఇందులో చింతపండుతో వేసేస్తున్నాం. అయితే మిక్సీలో వేసేసుకున్నాం. అంతా ఫ్రై అయిన తర్వాత కొంచెం సాల్ట్ వేసేసి కొబ్బరి ఇట్లా మిక్సీ పట్టినాం కదా. ఇప్పుడు ఇందులో పల్లీలు పోస్తున్నాం. ఎందుకంటే కొబ్బరి మెదగదు కాబట్టి పల్లీలు తొందరగా మెదగదు కాబట్టి మిక్సీ పట్టేసిన. ఇప్పుడు పల్లీలు పొట్టే తీయట్లేదు, నేను అట్లా వేస్తున్నా. ఒక్కొక్కసారి పొట్టు తీస్తాం, ఒక్కొక్కసారి అయితే తీయను. మన చట్నీ అయితే రెడీ అయింది. ఇప్పుడు కొంచెం గట్టిగానే వేస్తున్నాం. ఎప్పుడు కొంచెం వాటర్ ఎక్కువ వస్తుందని సాయంత్రం కదా
సరిపోతుంది. కొంచెం ఎక్కువనే వేసినాను అంతే గట్టిగా. మనము అప్పటికప్పుడు స్పాంజ్ బాగుంటుంది. ఎందుకంటే కొంచెం రైస్ వేసినా అటుకులు వేసినా కాబట్టి మంచిగా వస్తుంది అన్నట్టు. అప్పటికప్పుడు వేసుకోవాలి అంటే పొద్దుగాల నానబెట్టి సాయంత్రానికి వేసుకోవాలంటే మంచిగా కొంచెం రైస్ వేసి మనం కొన్ని అటుకులు వేసినాం అనుకో మంచిగా ఎర్రగా వస్తుంది దోశ, టేస్ట్గా బాగుంటుంది. నేను స్పూన్ ఎలా పెట్టినా దొరకట్లేదు దోశ వేసేది స్పూన్, అందుకని ఇది పెద్ద గిన్నె తీసుకున్నా. మా దోశల పెన్ననేమో చిన్నగా ఉంది అన్నట్టు, పెద్దది తీసుకోవాలంటే మేము అయితేనే లేదు ఏదో ఒకటి అన్నట్టుగా అట్లే యూజ్ చేస్తున్నాం. ఆల్మోస్ట్ ఎక్కువ వచ్చినాయి దోశలు అయితే. అందరికీ దోశ మస్తు వచ్చినాయి. అప్పటికప్పుడు అట్లా వేసుకోవాలనుకుంటే కొంచెం అన్నము కొంచెం అట్లా వేసిరనుకో మంచిగా స్పాంజ్ లాగా వస్తుంది దోశ అనేది, చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. నేనైతే దోశ వేసిన. ఫ్రెండ్స్ మన దోశలు అయితే కంప్లీట్గా కొంచెం పిండి ఉంది, మొత్తం వేయడం ఎందుకంటే నేను చాలాసార్లు ఇది చూపించినాయి కదా, మీకు ఇంకా బోర్ వస్తుంది ఇక రొటీన్గా అదే దోశల పనే ఉంటాయి. ఫ్రెండ్స్ మన వీడియో ఇట్లా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ దోశలు అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీ ఫ్రెండ్స్ మీ చుట్టాలు ఎవరైనా ఉంటే మన వీడియో నచ్చితే షేర్ చేయండి. మీ సపోర్ట్ అనేది నాకు ఎప్పటికీ ఇలాగే ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నా. ఇప్పుడు మంచిగా చూస్తున్న వీడియోస్ అనేది పూర్తిగా చూడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నా. బాయ్ బాయ్.